దండ తీసుకొని మీ గురించి కొట్లాడి వార్డును అభివృద్ధి చేసే బాధ్యత నాది. ఎవరన్నీ చెప్పినా మీకు భయపెట్టించో ఇంకేదో చేస్తా అంటే దేనికైనా నేను సిద్ధం. మీకు ఆపద వస్తే మీ ఇంటి ముందర నేనుంటా. ఇంకొకటి, ఈ పెద్ద మనుషులు వచ్చి మిమ్మల్ని ఓటు అడుగుతారు. లక్షల్లో సంపాదించడం ఈ రోజుల్లో సాధ్యమా? అవును, ఇట్స్ పాసిబుల్. ఇన్వెస్ట్మెంట్ అక్కర్లేదు, రిస్క్ లేదు. ఇది W కామర్స్. ఓటేసే పెద్ద మనుషులక ఇక్కడ నించున్న అతనుక? పెద్ద మనుషులు ఓటేసి అడిగితే రేపు పోయి మీరు పెద్ద మనుషులను అడుగుతారా, గణేష్ని వచ్చి అడుగుతారా? ఏదైనా సమస్య ఉంటే ఎవరిని వచ్చి అడుగుతారా అనేది మీరు ఒకసారి ఆలోచన చేయండి. అదేవిధంగా ఇక్కడున్న కొంతమందిని రకరకాలుగా ప్రలోభ చేస్తున్నారు. అయినా కానీ పెద్ద మనుషులందరూ కూడా మంచి విజ్ఞతతో కలిగి ఉన్నారు కనుక ప్రతి ఒక్కరు కూడా సహకరిస్తున్నారు. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అలాగే మారగోని భవానీ మారగోని అని ఉంటుంది పోస్టల్ బ్యాలెట్లో. సీరియల్ నెంబర్ 3 కట్టలు తీసుకొచ్చి ఇస్తారంట. ఇంకా 2 కట్టలు ఎక్కువ అడుగురి, తక్కువ తీసుకోకురి. వాళ్ళు ఇచ్చే ప్రతి పైసా కూడా పుణ్యానికి వచ్చిన పైసలు. నేను ఇచ్చే ప్రతి పైసా కూడా నా కష్టార్జితం. మీరు అదందరూ గుర్తుంచుకోండి. వాళ్ళు నేను ఏది ఇస్తే దానికి రెట్టింపు ఇస్తుంటారు. రెట్టింపుగా 2 అడుగురి. అవి పుణ్యానికి వచ్చిన పైసలు. కాంట్రాక్టర్లని వాళ్ళని వీళ్ళని బెదిరించి తెస్తున్న పైసలు. ఒక్కొక్కరు కాంట్రాక్టర్లు ఇస్తారంట. 100 బాటిల్ 200 బాటిల్ ఇస్తారంట. తీసుకోరి, ఇంటికి వస్తే ప్రశాంతంగా తీసుకోరి. మళ్ళీ మీరే నాకు దావతిద్దురు. నేను మంద తాగకపోయినా మీరు ఇంటికి వస్తే నాకు కడుపు నిండా భోజనం పెట్టి మీరు దావతిద్దురు. వాళ్ళు ఇచ్చిన పైసలు ప్రశాంతంగా తీసుకోరి. కానీ ఏ రకంగా కూడా వాళ్ళు ఎన్ని రకాలుగా ప్రలోభాలు పెట్టినా మీరు ఈ రోజే చెక్కు తీరలేదంటే వాళ్ళు ఇచ్చిన డబ్బులకు చెక్ తీరుతారని నేను నమ్మట్లేను. వాళ్ళు ఇచ్చిన పైసలు మాత్రం రాకపోతే నాకు చెప్పరు, వాళ్ళకి చెప్తా, అవతల వాళ్ళకి చెప్తా, వచ్చి పైసలు ఇవ్వని కూడా చెప్తా. అంతేగాని వాళ్ళ పైసలు ఇచ్చి పెట్టద్దు. ఎందుకంటే వాళ్ళు పుణ్యానికి వస్తున్నాయి వాళ్ళకి పైసలు. కాంట్రాక్టర్లను బెదిరించి తెస్తున్న పైసలు అవి. 16 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించి వాళ్ళ ప్రభుత్వం వస్తే నిర్లక్ష్యం చేస్తూ నాణ్యత లేని పనులు చేస్తూ వాళ్ళు ఇప్పుడు అంతా ఏమి పూర్తి చేయరు. మళ్ళా కంచర్ల భూపాలేడు వచ్చే ఆ డ్రైనేజ్ కానీ, సీసీ రోడ్లు కానీ, లైట్లు కానీ, ఆ పనులన్నీ కూడా సివరేజ్ ప్లాంట్ కానీ అన్ని కూడా కంప్లీట్ చేసేది రేపు భవిష్యత్తులో. మళ్ళీ మీ టీవీలతో కంచర్ల భూపాలేడు గెలిచిన తర్వాతనే ఆ పనులు కంప్లీట్ అవుతాయని కూడా మీకు అందరూ కూడా తెలియజేస్తున్నా. ఇంకా ఇక్కడ పేదవాళ్ళు చాలా మంది ఉన్నారు, ఇల్లు కట్టుకోవాల్సిన వాళ్ళు. వాళ్ళకు కూడా ఇల్లు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. స్థలం ఉంటే 5 లక్షలు పెట్టించే కార్యక్రమం, స్థలం లేకుంటే స్థలం ఇప్పించే ఈసారి ఇల్లు కట్టించే కార్యక్రమాన్ని ఖచ్చితంగా ఈ కంచర్ల భూపాలేడు తీసుకుంటాడు అనేది కూడా మీకు అందరూ కూడా తెలియజేస్తున్నా. కాబట్టి మీరు అందరూ కూడా దయచేసి ఈ నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ కొత్తగా ఏర్పడ్డది. మనం మున్సిపాలిటీని డెవలప్ చేసాం కాబట్టినే 1500 కోట్ల రూపాయలు తెచ్చి డెవలప్మెంట్ చేసాం కాబట్టినే ఇవాళ కార్పొరేషన్ ఏర్పడ్డది. అంతకుముందుకు ఎందుకో కోమరెడ్డి వెంకరెడ్డి చేయలేకపోయిండు. అంతకుముందుకు ఏం చేయలేదు కాబట్టి రాలేదు. నేను చేసిన కాబట్టి ఇప్పుడు ఆ లెటర్ పెట్టగానే వచ్చింది. వచ్చినాక దాన్ని ఏదో పెద్ద ఇల్లు ఏదో చేస్తామని ఒకటే ముంచుతుడు. శక్తి కాదు మొదట్లోనే మనం పుట్టించిన పిల్లల కాలు ముద్ద అంటారు. ఇది వాళ్ళ పరిస్థితి, దిక్కుమాల్యమైనటువంటి పరిస్థితి వాళ్ళకు ఉన్నది. అందుకే దయచేసి మిమ్మల్ని అందరూ కూడా కోరుతున్నాం, మున్సిపల్ కార్పొరేషన్ మొదటిసారి ఎన్నికైనటువంటి ఈసారి మొదటిసారి మీరు ఎన్నికల్లో ఖచ్చితంగా గులాబీ జెండా ఎగిరేయాలి ఆ కార్పొరేషన్ మీద. దానికి మీ అందరి సహకారం ఉండాలని కోరుతున్నా. మీకు మీ చుట్టాలు ఉంటారు, 48 వార్డులలో మీకు మీ చుట్టాలు ఉంటారు, మీ ఫ్రెండ్స్ ఉంటారు, మీకు సంబంధించిన వ్యక్తులు పరిచయాలు ఉంటాయి. ఎక్కడ ఎవరు ఏదున్నా 48 వార్డులలో 47 వార్డులలో కారు గుర్తులు చెప్పండి. 20వ వార్డు మాత్రం కమ్యూనిస్ట్ పార్టీ మనకు అలయన్స్ కాబట్టి ఆ కమ్యూనిస్ట్ పార్టీ శుద్ధ కొడవలి గుర్తుకు మన సలీం కోటేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఒక 20వ వార్డు ఒకటే వార్డు వాళ్ళకు సిపిఎం పార్టీకి ఇచ్చినాం కాబట్టి ఆ గుర్తు మీద వేయాలి. మన కతిమ వార్డు అన్ని కూడా ఎక్కడైనా కారుకేయమని మీరు అందరూ కూడా చెప్పాలని మిమ్మల్ని అందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక మనం ఓటేస్తాను పోతాం. అప్పటికప్పుడు చూడం కాబట్టి కన్ఫ్యూజ్ అవుతాం. కాబట్టి దయచేసి మనం అనుభవంలో, ఎందుకంటే ఈ కార్పొరేటర్ ఎన్నికలలో 1 ఓటు 2 ఓటు 3 ఓటు 5 ఓట్లతో కూడా ఒక్కోసారి ఓట్లు మారుతాయి. మన సర్పంచ్ ఎలక్షన్లలో 2 ఓట్లు 1 ఓటుతో కూడా మనము
పది సర్పంచులు పోయినటువంటి సందర్భం. మరి గుండాయుధంతో గుంజుకున్నటువంటి సర్పంచులు కాబట్టి వాళ్ళు గుంజుకున్నారు. కాబట్టి అట్లనే జాగ్రత్తగా ఓట్లేయాల్సినటువంటి అవసరం ఉందని మిమ్మల్ని అందరూ కూడా కోరుతున్నా. దయచేసి 8వ వార్డు, 9వ వార్డు, 10వ వార్డు, 7వ వార్డు నేను దత్తా తీసుకొని అన్ని విధాలా అభివృద్ధి చేస్తా. మీ అందరి ఆశీస్సులతో, మీ అందరి టీవీలతో మళ్ళా కేసీఆర్ రావాలి. కేసీఆర్ వస్తేనే పేద ప్రజలు బాగుపడతారు. ఆ పేద ప్రజలు బాగుపడాలంటే కేసీఆర్ ఈ తెలంగాణ జెండా కారు గెలవాలి. ఈ కారు గెలిస్తేనే గుర్తొచ్చి ఈ మహిళలకు 2500, ముసలోళ్లకు 4000, తులం బంగారము, మరి ఇవన్నీ రైతులకు పెట్టుబడి సాయము, ఇవన్నీ కూడా రావడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ ఇవ్వకపోతే మళ్ళా ఇంకా దిమ్మ తిరిగే రిజల్ట్ రేపు అసెంబ్లీ ఎన్నికల్లో కొడదాం. మళ్ళా మనం కేసీఆర్ గారిని తెచ్చుకుందాం, ఈ తెలంగాణ రాష్ట్రాన్ని బాగు చేసుకుందామని మీకు అందరూ కూడా తెలియజేసుకుంటూ మరి సెలవు తీసుకుంటా ఉన్నాను. విజయలక్ష్మి వాళ్ళందరూ ఉండే, అనిల్, సునీల్ వీళ్ళందరూ కూడా ఉండే. నేను 2013లోనే ఇంటింటి తెలుగుదేశం పోయినప్పుడు వాళ్ళు ఇబ్బందులు పడుతుంటే చూసి నేను స్వయంగా ఎమ్మెల్యే కాకముందుకే ఆ ఇంటి మీదంగా పోయినటువంటి ఆ పెద్ద లైన్ను తీపిచ్చినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తున్నా. ట్రాన్స్ఫారం వేపించింది గుర్తు చేస్తున్నా. మన పలు రోడ్లు వేసింది కూడా వేపించింది కూడా గుర్తు చేస్తున్నా. ఆ పనులన్నీ నేను చేపిస్తే నేనేదో చేసిన గొప్ప చెప్పుకునే వ్యక్తులు, 4 పార్టీలు మారే వ్యక్తులు. జయప్రకాష్, నువ్వు సిన్సియర్గా పనిచేయి. ప్రతి ఇంటిలో ఏ సమస్య ఉన్నా మరి వాళ్ళు పిలవకుండా పోయే వ్యక్తివి. మీరు స్టోర్ క్రియేట్ చేసి లింక్ లేదా క్యూఆర్ ని షేర్ చేస్తారు. కస్టమర్ ఆర్డర్ ప్లేస్ చేస్తారు. డెలివరీ, రిటర్న్స్, రిఫండ్స్ అన్ని ప్లాట్ఫామ్ హ్యాండిల్ చేస్తుంది. చేయలే వ్యక్తి గణేష్ భవానీ. అవునా? అవునైతే గట్టిగా చప్పట్లు కొట్టండి. ప్రజల్లో ఉన్నటువంటి వ్యక్తి నాకు ఈజీగా ఓడగొట్టడం కరెక్ట్ కాదు. కరెక్ట్ చేయలేరు వాళ్ళు. ఎన్ని పెడతారో పెట్టనియండి, ఎన్ని కట్టలు ఇస్తారో కట్టలు ఇయ్యనియండి. కానీ పోలింగ్ పోయినాక వాళ్ళు ఏ గుర్తుకేయాలో గా గుర్తుకేస్తారు. ఆ గుర్తు గణేష్. గణేష్ అంటే ఎవరు? వినాయకుడు. ఆ వినాయకునికి ఖచ్చితంగా వాళ్ళు మరి గణేష్ చేసిన సేవలకు, భవానీ చేసిన సేవలకు నిన్ను మర్చిపోరు వాళ్ళు. ఈడ కులం చూడలేను, మతం చూడలే. ఎవరికే బాధ వచ్చినా, ఎవరికే కష్టం వచ్చినా నిలబడ్డావు. వాళ్ళ ఇంట్లో తమ్ముళ్లాగా, వాళ్ళ ఇంట్లో కొడుకులాగా, వాళ్ళ ఇంట్లో అన్నలాగా నిలబడ్డావు గణేష్. నువ్వేం భయపడాల్సిన అవసరం లేదు. నిన్నే గెలిపించుకుంటారు ఈ యొక్క 7వ వార్డు ప్రజలు. అట్లనే జయప్రకాష్, నీవు ఇక్కడ వచ్చి రాజకీయాలు చేయకముందుకే నువ్వు ఇక్కడ కౌన్సిలర్ అయినావు. మేము ఇక్కడ వచ్చి రాజకీయాలు చేయకముందే నువ్వు కౌన్సిలర్ అయినావు. నీ కౌన్సిలర్ సీనియారిటీ ముందల అవతల నిలబడ్డ వాళ్ళంతా బలాదూర్, అవతల నిలబడ్డ వాళ్ళంతా కూడా అవకాశం కోసం, అవసరాల కోసం అనవసరమైనటువంటి పద్ధతిలో అహంకారంతో పలు పార్టీలు మారి వాళ్ళు ఈ ప్రజలకు చేసింది శూన్యం. ఈ నల్గొండ ఓటర్ మహాశయులు మీరందరూ కలిసి ఈ బచ్చగాన్ని పెద్దవాడిని చేసినా చేయలేదా? టెక్నికల్ గా ఆటో వచ్చింది మోసమైంది, కానీ లేకపోతే దెబ్బ కొడితే దిమ్మ వలిగిపోయింది. కోమటిరెడ్డి వెంకరెడ్డి పలిగిందా పలగలేదా? మరి ఆయన ఆటో 20,000 ఓట్లు ఖరాబ్ అయినాయి కాబట్టి 15 రౌండ్లు లీడ్ వచ్చి మనం ఓడిపోయినాం. కానీ ఆటో ఒక్కటే ఉంటే మన ఫస్ట్ రౌండ్ లోనే దెబ్బ కొట్టినాం. మనం చిన్నపిల్లలు పోరాయాలు అనుకుంటేనే మీ అందరి మద్దతుతోటి 2013-14 ఎన్నికల్లో మన సాగు దెబ్బ కొట్టినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తున్నా. అంటే ఈడ చిన్న పెద్ద కాదు, వాళ్ళకు అండగా ఉండి, వాళ్ళ మధ్యలో ఉండి, వాళ్ళని ప్రేమించినటువంటి వ్యక్తులకు వాళ్ళే దీవిస్తారు. ఆ దీవెనలు మనకు ఉన్నాయి. ఖచ్చితంగా ఆ దీవెనలతోటి మనం కూడా అట్లనే మన వాళ్ళందరినీ కూడా కాపాడుకుందామని కూడా నేను మనస్ఫూర్తిగా మీకు కోరుతున్నా. నేను 8వ వార్డు, 9వ వార్డు, 10వ వార్డు, 7వ వార్డు, ఈ 4 వార్డు కూడా దత్తత తీసుకొని ఈ యొక్క అభివృద్ధి చేసేదానికి నా ప్రయత్నం ఉంటుంది. ఈ 4 వార్డులని మీరు గెలిపించాల్సినటువంటి అవసరం ఉంది. పెద్ద వాళ్ళు వచ్చినని గణేష్ అన్నాడు. పెద్ద వాళ్ళు కాదు, ఎంత పెద్ద వాళ్ళైనా, ఎన్ని డబ్బులు ఉన్న వాళ్ళైనా,
గుణం మంచిది కాకపోతే వాళ్ళు పెద్దవాళ్ళు కాదు. గుణం మంచి ఉన్న వాళ్ళు చాలా పెద్దవాళ్ళు. గుణం మంచి ఉన్న వాళ్ళు చాలా పెద్దవాళ్ళు. ఇంటికి వచ్చిన వాళ్ళని గౌరవించి సంస్కారంతో వాళ్ళకు మర్యాద చేసి పని చేసి పెట్టిన వాళ్ళు మంచివాళ్ళు. మంచివాళ్ళు ఇంటికి పోతే పట్టించుకోకుండా త్వరలికం చూపించే వాళ్ళు, వాళ్ళ దగ్గర ఎన్ని కోట్లున్నా ఎన్ని వేల కోట్లున్నా పెద్దవాళ్ళు కాదు. గణేష్, పేదవాళ్ళే గొప్పవాళ్ళు. పేదవాళ్ళే గొప్పవాళ్ళు. పేదవాళ్ళే గొప్పవాళ్ళు. ఇవాళ మనం ఇక్కడికి వస్తే మన కోసం 4 గంటల నుంచి నిరీక్షణ చేసింది ఈ పేదవాళ్ళే. ఈ పేదవాళ్ళే మన కోసం మళ్ళా కంచర్ల భూపాలరెడ్డి వస్తున్నాడు. మళ్ళా కంచర్ల భూపాలరెడ్డి కోసం మేము నిలబడతాం. ఎన్ని గంటలైనా నిలబడతారు. అది పెద్దరికం. వీళ్ళు పెద్దవాళ్ళు. ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. కాంట్రాక్టర్ల దగ్గర బెదిరించి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసి 100 బాటిల్, 200 బాటిల్, 300 బాటిల్ రేపు మీకు పంపిస్తే, అది 100 పేపర్ ఆ టీచర్ పంపిస్తే ఆ తాగే మందు మీకు మంచిదా? ఒక్కసారి ఆలోచన చేయమని మిమ్మల్ని అందరూ కూడా కోరుతున్నా. శ్రమపడి చెంపొచ్చి కారం మెతుకులు పెట్టిన, శ్రమపడి చెంపొచ్చి ఏసీ ప్రీమియం ఇచ్చిన అదే పేదవాడిచ్చిన సొమ్మే మనకి గిట్టుతుంది. కానీ ఆ పెద్దవాడు మంది దగ్గర వసూలు చేసి ఇచ్చేది మనది కాదు. అది తాగినా మనకు మంచిది కాదని కూడా మీకు అందరూ కూడా తెలియజేస్తున్నా. సోదరులారా, ఎప్పుడు కూడా బాధపడద్దు. గణేష్, 2014 తర్వాత కేసీఆర్ గారి నాయకత్వం, ఆ తర్వాత మీ అందరి దీవెనలతో, మీ అందరి ఆశీస్సులతో కంచర్ల భూపాలరెడ్డిని గెలిపించిన తర్వాత ఏ విధంగా మారింది ఈ నల్లగొండ అనేది మీరు హోమ్ మేకర్ అయినా, కంటెంట్ క్రియేటర్ అయినా, కిరాణా షాప్ ఓనర్ అయినా అందరికీ సమాన అవకాశం. భారతదేశం మొత్తం మీద దాదాపు 25,000 మందికి పైగా WCommerce తో స్టోర్స్ నడుపుతున్నారు. విజిట్ www.wcommerce.store